అన్న మీ పేరు? నా పేరు నాని. పిఠాపురం స్థానికులండి. పిఠాపురం. ఇప్పుడు ఇక్కడ రీసెంట్‌గా ముద్రగడ పద్మనాభం గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తుగా ఓడిస్తా, లేదంటే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అని. ఎలా చూస్తారు? అతని పేరు ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళగానే అతని పేరు మారిపోయిందండి. అతని పేరు అప్పుడే ఆయన వైసీపీలో ప్యాకేజీ తీసుకుని మార్చుకున్నాడు ఆయన పేరు ముద్రగడ పద్మనాభం గారు. అంటే రత్నం గారు కూడా వాళ్ళ డాటరు ఆ కూతురు బయటకు వచ్చి మా డాడీని ఇలా మాట్లాడిస్తున్నారు మా నాన్నగారిని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు చేతుల్లో పెట్టుకుని అంటున్నారు. వాస్తవం అంటారు? వాస్తవం అండి, అది వాస్తవం. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్యాకేజీ తీసుకుని మా కాపులంతా వైసీపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మమ్మల్ని తాకట్టు పెట్టుతూ ఆ విధంగా మాట్లాడుతున్నారండి. పద్మనాభం గారి మాటలు నమ్మి ప్రసక్తి ఎవరికీ లేదండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఎవరు నమ్మరు ఆయన మాటలు. కాపులందరూ నేను చెప్తే వన్ సైడ్ ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తారు, రెడ్లకి వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు. అతను అనుకుంటాడు అద్దండి. పద్మనాభం గారు ఆ విధంగా అనుకుంటున్నారు తప్పించి అతని వెనకాల ఉన్న వర్గం అంటూ కాపుల వర్గం అన్న వాళ్ళు ఎవరో లేరండి. ఎవరో ఉంటారో కూటికి ఆశపడిన వాళ్ళు ఉంటారు కదా, కూటికి గది లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? మ్యాక్సిమం 40,000 నుంచి 60,000 మెజార్టీ ఉంటుంది పిఠాపురం. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు రోజుకో న్యూస్. వంగ గీత గారికి చిరంజీవి గారు వచ్చినా కానీ వంగ గీత గారికి ఓట్లేమని చెప్తారని గీతా గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీకి వెళ్ళిపోతున్నారు వర్మ గారు అని చెప్తున్నారు. ఎలా చూస్తారు? వైసీపీకి వరం గారు వెళ్ళడం అన్నది అసాధ్యం అండి. వెళ్ళడం అన్నది జరగదు. ఇప్పుడు మాకు అభిమానం కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇద్దామని మేము ఆలోచన ఉన్నామండి. పవన్ కళ్యాణ్కి వస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది మాకు ఫ్యూచర్ లో తెలిసిపోతుంది. చలనశెట్టి సునీల్ గారికి వేస్తారు యూత్ అంతా అని చెప్పి చలనశెట్టి సునీల్ గారు వర్గం చెప్తున్నారు. అదే అతను 4 సంవత్సరాలకు ఒకసారి వస్తారండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒక పార్టీలో అతను ఉంటారు, మారిపోయి ఓడిపోతారు, మళ్ళీ ఇంకో పార్టీలో చేరతాడు, మళ్ళీ ఇంకో పార్టీలో వస్తాడు, ఆ పార్టీ ఓడిపోద్ది. ఇప్పుడు అలాగే అండి. అంటే ఈసారి మళ్ళీ ఓడిపోతే ఏ పార్టీకి వెళ్తారు? ఇప్పుడు కేఏపాల్ పార్టీలోకి వెళ్తారండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే 400 గ్రామాలు దత్తత తీసుకుని 400 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక ఆశ చూపిస్తున్నారు ప్రజలకి. యూత్ ముఖ్యంగా నమ్మే పరిస్థితి ఉందా? 400 కోట్లు తెచ్చినా అసలు ఫస్ట్ ముందు డెవలప్ చేయాలి కదా. ఫస్ట్ స్టేట్ ని చేయకుండా ఇలా గ్రామానికి ఒక కోటి తెచ్చేసి ఎలా డెవలప్ చేస్తారు మనం అనుకుంటామండి. ఆ ఎగ్జామ్షన్ అనేది రాంగ్ అండి. నేను యూత్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, లేకపోతే అమ్మఒళ్ళు ఇస్తున్నారని యూత్ సంక్షేమ పథకాలు ఇచ్చినా 90% చూపించి 10% కమిషన్ లాగేస్తున్నారు కదండి. వాళ్ళు 100 మందిలో 90 మందికి పడుతుంది అంటున్నారు, మిగిలిన 10 పడట్లేదు కదా, మిగిలిన వాళ్ళు లాగేస్తున్నారు. అదే దాన్ని ఏమంటారు, నీకు సంక్షేమ పథకాలు అంటారు. ఓవరాల్ గా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ జగన్ వస్తుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ అండి. ఇది ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు వస్తారండి, కూటమి ప్రభుత్వం వస్తుందండి. తమ్ముడు మీ పేరు? వెంకట్. ఎందుకంటే అండి ఇక్కడ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా నాకు ఉద్యోగం లేదండి. ఎందుకంటే ఏపీలో గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా లేవు. వేరే రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. మన రాష్ట్రంలో దరిద్రం ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ కూడా లేవు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి జాబులతో పని ఏముంది అంటున్నారు కదా కొంతమంది. సంవత్సరానికి 15,000 ఎవడ కొడుకు నింపుతాయండి. ప్రజలు ఒకటి ఆలోచించాలి. ముందేమో కత్తిపోటు బలైపోయాం, ఇప్పుడు గులకరాయి బలవకుండా చూసుకోవాలి. అంటే వాలంటీర్ జాబులు ఇచ్చారుగా, అవి దేనికి పని చేస్తాయండి? 5,000 ఎవరికి పని చేస్తాయి చెప్పండి? వాళ్ళు ఏమైనా ముసలోళ్ళ కుర్రోళ్ళు, ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాల్సిన వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేయాల్సిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రోజు వాలంటీర్లు చేయడం ఏంటండి? దౌర్భాగ్యం కాకపోతేనే. 5 సంవత్సరాల్లో పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమైనా జరిగిందంటారా? రాష్ట్ర అభివృద్ధి అయితే జరగలేదండి. మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు, అలాంటి పరువు తీసాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కాస్త క్యాపిటల్లెస్ స్టేట్ అయిపోయింది మంది. అది చాలా బాధగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చాలా బాధపడుతున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ గెలిచేయడని అనుకుంటున్నారండి. ఓటు లేకుండా కూడా గెలిచారన్న ధీమాతో ఉన్నారండి. అంటే వంగ గీత గారేమో చిరంజీవి గారు వచ్చినా కానీ నాకే ఓట్లు వేస్తారు ప్రజలందరూ అంటున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు నెగరండి. వైసీపీ వాళ్ళు నెగరం. పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ రావచ్చు? 1,00,000 పైన వస్తుందండి. 1,00,000 పైన వస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంపీగా వంగ గీత గారిని చూశారు, ఎలా ఉంది? వీళ్ళు ఎవరు పని చేయలేదండి. డబ్బులే ధనం సంపాదించుకున్నారు. ఫుల్గా ధనం సంపాదించుకున్నారండి వాళ్ళు. వంగ గీత గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి చేయలేదు, ఎమ్మెల్యేగా చేస్తారంటారా? చేయరండి. కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఇంటింటికి. వైసీపీ వాళ్ళు దోపిడీకి సంపాదించుకోవడానికి సరిపోద్దండి వాళ్ళ టైం అంతా. ఇసుక దోపిడీ, ఆ దోపిడీ, ఈ దోపిడీ. వాలంటీర్లు పెట్టి ఇంటింటికి పథకాలు చేరవేస్తున్నాం అంటున్నారు. వారంటీలు కాదండి. వాళ్ళు గతంలో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది, మళ్ళీ బ్రిటిష్ సిపాయిలు వాళ్ళు. బ్రిటిష్ సిపాయిలు అండి. బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్నాం పరిస్థితి మనం. అంటే
అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే ఇప్పుడు భయపెడుతున్నారండి వాళ్ళు, భయపెడుతుంటారు. ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది చేరవేయడానికి వాళ్ళ అనుసరులు, వైసీపీ వాళ్ళు అనుసరులు వాళ్ళు. అదండి, ప్రజలకు ఏదో మేలు చేసేస్తున్నారో పెడేహారు వారంటీలు అనుకుంటున్నారు, అదంతా ఉట్టిది. ఎవరేం చేస్తున్నారో తెలుసుకుంటుంటారు. అదే ఇక్కడ మద్యపానం కానీ ఇలాంటివన్నీ అమలు రద్దు చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3 రాజధానులు కడతా అన్నారు. పోలవరం పూర్తి చేస్తా సంవత్సరంలో అన్నారు. 3 రాజధానులు అనేది కాకపోయినా పోలవరం సంవత్సరంలో పూర్తి అవుతుంది అన్నారు. ఎందుకు కాలేదంట? వాళ్ళకి టైం అంతా చెప్పాను కదా సార్ ఇందాక, దోచుకోవడానికి సరిపోద్దని. పోలవరం అలా పూర్తి చేస్తారండి, దానికి బోర్డు ఖర్చుతో ఉంటుందండి. నిజాయితీ పరులు కావాలి దానికి, ఇలాంటి దొంగలు పనికిరారండి. నా పేరు గుప్తా అండి. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు అండి. మీ ఎంప్లాయా? అకౌంటెంట్ అండి నేను. ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఎవరెవరు పోటీ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. మెజారిటీలు వస్తాయని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో గ్రౌండ్ లెవెల్లో డబ్బులు పంచుతున్నారు వైసీపీ అయితే విపరీతంగా. డబ్బు ప్రభావం ఎలా ఉండబోతుంది ఓటర్స్ మీద? డబ్బు ప్రభావం చూపించదండి. 100% పవన్ కళ్యాణ్ గెలుతాడండి, గెలాలండి. అదండి, గెలిచి తీరాలండి. ఓటుకి లక్ష ఇస్తే ఎవరు తీసుకుంటారు సార్? ఇచ్చి వాళ్ళు ఎవరో, పుచ్చుకుండే వాళ్ళు ఎవరో, అది పుచ్చుకోవాలి కదా ముందు. అదే ఇచ్చి వాళ్ళు ఉంటారు, పుచ్చుకోవాలి కదా ముందు. అదండి, అంటే డబ్బులు ఇస్తే పుచ్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది ఉన్నారండి పుచ్చుకునే వాళ్ళు. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. గతంలో గాజువాక భీమవరం వెళ్ళారు, అప్పుడు కూడా ఇలాగే చెప్పి లాస్ట్ కి వచ్చేసరికి మెజారిటీ తగ్గింది. ఇక్కడ అలా ఉంటదా? ఆ 2 ఊళ్ళు వేరండి, పిఠాపురం వేరండి. పిఠాపురం కాన్సెప్ట్ వేరండి, పిఠాపురం కాన్సెప్ట్ వేరండి, అక్కడ కాన్సెప్ట్ వేరండి. అక్కడ కావాలని ఓడించారండి, ఇక్కడ అలా ఓడిపోయారంటారా ఓడించారండి. ఓడిపోవడం ఉండదండి. ఆయన ఓడిపోవడం ఏంటి సార్? ఒక పార్టీ అధినేత. పిఠాపురం అలా కాదు అని అంటున్నారు. గతంలో మరి ఎమ్మెల్యేలుగా గెలిచారు కదా, ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ వంగ గీత గారు కానీ, మరి అప్పుడు ఎలా గెలిచారంటారు? ఫస్ట్ టైం సింగిల్ గా వచ్చి పోటీ చేస్తే గెలిచారు, లేకపోతే గతంలో రాజకీయం? అప్పుడు అంతే, ఇంకా ఫ్యాన్ వేవ్. జగన్ గారు అందరికీ ఏదో చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారని ఏదో ఒక పిచ్చండి అప్పుడు. తమ్ముడు నీ పేరు? గణేష్ అనే పేరు. పిఠాపురం స్థానికులేనా? ఎలక్షన్ జరుగుతుంది, ముద్రగడ పద్మనాభం గారు అంటారు కాపులందరూ ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, వంగ గీత అంటారు. ఎటువైపు ఉన్నారు యూత్? మొత్తం యూత్ అయితే మాత్రం జనసేన పార్టీ వైపు ఉన్నారని, మొత్తం సగానికి సగం. ఇప్పుడు ఏం లేదు, అప్డేట్ కోరుకుంటుంది మన యూత్ అంతా, అప్డేట్ కోరుకుంటుంది. జగన్ పాలన ఎలా ఉందన్నది చూసింది, ఇప్పుడు జనసేన పాలన ఎలా ఉన్నది చూస్తుంది. నెక్స్ట్ టైం 1000 సంవత్సరాల వరకు ఏ లోటు లేకుండా పవన్ కళ్యాణ్ గారికి గుద్దేస్తుంది అన్నమాట ఓట్లన్నీ కూడా, అది మాత్రం కన్ఫర్మ్. యూత్ కి ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, ఐటీ కంపెనీలు ఏమైనా వచ్చినాయి? ఆయన వస్తే తెలుస్తుంది మొత్తం. 5 సంవత్సరాలు ఎలా ఉంది? గడిచిన 5 సంవత్సరాలు అంటే ఇళ్ల స్థలాలు రాకపోవడం, అండ్ అంతేకాకుండా చాలా వరకు ప్రాబ్లమ్స్, అంటే కరెంట్ బిల్లు గట్రా పెరిగిపోవడం, ఇలా చాలా వరకు కష్టాలు అనుభవించారనమాట పబ్లిక్ అంతా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 5,000 అయ్యేలు మూలకు వస్తాయండి. ఆ మొత్తాన్ని సగం సగం ఈయనే దోచుకుంటున్నాడు కదా, ఆయన సగం దోచుకొని మిగతా కొంత మాకు ఇస్తున్నాడు అంతే. అందులో మాకు ఇచ్చేది ఇస్తే ఫుల్గా ఇవ్వాలి, లేదా మొత్తం ఇవ్వకూడదు. సగం ఆయన దోచుకొని మాకు ఇస్తే మాకే మిగులుతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మరి ఇన్కమ్ లేదు కదా రాష్ట్రానికి, వేరే ఇన్కమ్ లేదు కదా. మొత్తం ఇన్కమ్ వాళ్ళు దుబ్బెత్తుంటే మనకేమవుతుంది ఇన్కమ్ చెప్పు? సగానికి సగం ఇన్కమ్ అంతా వాళ్ళు దుబ్బెత్తున్నారని, ఇంకా ఏం అడిగినా లేదంటారు, మన దగ్గర బేరాలు లేవంటారు. ఇంకా అలాంటప్పుడు మనకేమంతే, మనకేం మిగిలితే చెప్పు? అందరూ దొంగలే, కుర్చీలాటలు వచ్చిన దొంగ గజ దొంగలు అనమాట. ఇంకేం చేస్తాం చెప్పు? అది ఏదైనా జనసేన వస్తే మాత్రం మారుతుందని మొత్తం.